సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఎదిగిన నాని, రవితేజ తమ కెరియర్ ప్రారంభ రోజులను గుర్తు చేసుకుంటూ చెప్పిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. హీరో అవ్వాలని మొదట్లో అస్సలు అనుకోలేదని ఇద్దరు చెప్పిన మాటలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. నాని మాట్లాడుతూ అష్టచెమ్మ సినిమా ఆడిషన్ల సమయంలో తాను హీరో కోసం వచ్చిన వారికి డైలాగులు చెప్పే ప్రాంప్టర్గా మాత్రమే సహాయం చేసేవాడినని తెలిపారు. ఆ సమయంలో తననే హీరోగా తీసుకోవచ్చని కొందరు చెప్పినా నన్ను చూసి జాలి పడుతున్నారేమో అనిపించింది. వీడు హీరో ఏంటి, వీడిని ఎవరు చూస్తారు అని తానే అనుకున్నానని చెప్పారు. అయితే జీవితంలో ఒక జ్ఞాపకంగా అయినా ఓ సినిమా సీడీ మిగులుతుందనే ఉద్దేశంతో ఆ అవకాశాన్ని ఒప్పుకున్నానని, కానీ ఆ సినిమా ఘన విజయం సాధించి తన జీవితాన్నే మార్చేసిందని నాని తెలిపారు. ఇక అదే ఇంటర్వ్యూలో మాస్ మహారాజా రవితేజ కూడా తన సినీ ప్రయాణంలోని ఆసక్తికర సంఘటనను గుర్తు చేసుకున్నారు. సింధూరం సినిమా సమయంలో తన ఎంపికపై చాలా మందికి నమ్మకం లేదని, చికెన్ మైండ్ దొబ్బిందా అంటూ దర్శకుడినే ప్రశ్నించారని చెప్పారు. అయితే తనకు మాత్రం ఎలాంటి టెన్షన్ లేదని, ఇది కాకపోతే మరో అవకాశం వస్తుంది అనే ధైర్యంతో ఉన్నానన్నారు. ఆ తర్వాత జరిగిన ఫోటోషూట్ చూసి ఇది నేనేనా అని తనకే ఆశ్చర్యం కలిగిందని, అప్పుడే తనపై పూర్తి నమ్మకం వచ్చిందని రవితేజ తెలిపారు. అలాగే సింధూరం సినిమాలో తన పాత్ర అసలు కథలో భాగం కాదని, కేవలం వినోదం కోసం చేర్చిన పాత్రనేనని వెల్లడించారు. కానీ సినిమా విడుదలైన తర్వాత అదే పాత్రకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రావడంతో ఆ గడ్డంవాడు ఎవడ్రా అంటూ అందరూ మాట్లాడుకోవడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఇలా స్టార్ హీరోలుగా ఎదిగిన నాని, రవితేజ తమ మొదటి అవకాశాల వెనుక ఉన్న ఈ ఆసక్తికర సంఘటనను పంచుకోవడం ప్రస్తుతం అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది.